అది కూడా ఓటీపీతో సమస్య. ఫోన్ ఓటీపీ ఇవ్వాలి చెప్పేవాళ్ళు చెప్పకుండా ఉన్నారు. చిన్న ఫోన్ బ్యాలెన్స్ లేక టైం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తారు. టైం కావాలి, టైం ఇవ్వట్లేదు. చెప్పేటప్పుడు 10 నుంచి 20 రోజుల్లో చేయండి అంటున్నారు. తర్వాత అది కాకుండా వేరే వర్క్ అది ఇది కంప్లీట్ చేసేయాలంటున్నారు. చాలా ప్రెజర్ చేయడం అయితే అన్ని కంప్లీట్ చేస్తాం సార్. కొంత సమయం కావాలి. ఇంట్లో మనసు కూడా వ్యవసాయం చేసి వాళ్ళకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శుక్రవారం కూడా గ్రీవెన్స్ డే కండక్ట్ చేయాలి. ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా వాటిని కూడా పరిష్కారం చేయాలనే లక్ష్యంతో మన ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మన ప్రభుత్వం నిర్ణయించుకోవడం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా మరి ఈరోజు గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయడం, ప్రజల దగ్గర నుంచి సమస్యలన్నింటినీ కూడా ఏవైతే వాటిని తీసుకున్న అన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని ఇష్యూస్ని కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో రెవెన్యూ కానివ్వండి, లేదంటే ఇతర సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి డిపార్ట్మెంట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి ఆన్లైన్ చేసి పీజీఆర్ఎస్ పోర్టల్లో కూడా ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఏదో కేవలం అర్జీలు తీసుకునేలాగా కాకుండా నిత్యం ప్రజల యొక్క సమస్యల్ని మరి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వాటన్నిటినీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి, ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా సాటిస్ఫాక్షన్లో ఉండాలనే లక్ష్యంతో ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నారు. అదే తరహాలో ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మండల నాయకులు కానివ్వండి, ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారు అందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేస్తాము. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా వరకు మనకి గతంలో